అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్, ముఖ్యంగా మనకి 7 చక్రాస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని, అలాగే మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకునేటువంటి మెథడు, టెక్నిక్స్ అవి కూడా చెప్తాను. సో పిల్లలకి అలాగే పెద్దవారికి అందరికి కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి పాయింట్స్. ఇవి మనము రోజు చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇమోషనల్, అంటే ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, సోషల్, అలాగే స్పిరిచువల్ వెల్బీయింగ్ కింద మారుతుంటాయి. అంటే ఏంటి, ఓవరాల్గా మనకి 5 పిల్లర్స్ ఏవైతే ఉంటాయి అవి స్ట్రాంగ్ అవుతాయి. సో డైలీ కూడా రోజుకి ఇవి చేసుకోవడం వల్ల చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అలాగే మనకి ఏవైతే అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఏమేంటి అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ 72,000 నాడులు ఏవైతే ఉంటాయో మనకి అరచేతుల్లోనే అలాగే అరకాళ్ళలోనే ఉంటాయి అన్నమాట. సో డైలీ కూడా ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ట్యాపింగ్ మెథడ్ ఉంటుంది, అది కూడా చెప్తాను మీకు. అలాగే ముద్ర కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి ముద్ర ఏంటంటే మనకి ఫస్ట్ ఫిజికల్గా, అంటే ఇక్కడ ఏంటి మా ఓవరాల్గా ఏంటంటే మనకి సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా పనిచేయడానికి, ఓకేనా. సో పంచభూతాలు, ఓకేనా. సో 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా పనిచేయడానికి. అలాగే మనకి ఫేస్లో ఉన్నటువంటి ఆర్గన్స్, ఐస్, నోజు, ఇయర్స్, అంటే ఇక్కడ కళ్ళుకి సంబంధించినటువంటి ఇష్యూస్, అలాగే నోస్ సంబంధించిన ఇష్యూస్, అలాగే లిప్స్కి సంబంధించిన ఇష్యూస్, తర్వాత టీత్కి సంబంధించిన ఇష్యూస్, అలాగే చెవుకి సంబంధించిన ఇష్యూస్, ఇవన్నీ కూడా బ్రెయిన్కి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో అద్భుతమైనటువంటి ముద్ర ఏంటంటే ఆది ముద్ర అంటామండి. చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఈ బొటన వేలు ఉంటుంది కదా, బొటన వేలుని ఇట్లా ప్రెస్ చేసి, ఓకేనా. ఈ బొటన వేలు అన్నది ఇక్కడ మనకి లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, ఇక్కడికి రావాలి, ఓకేనా. సో ఈ విధంగా ప్రెస్ చేసి క్లోజ్ చేయాలి. సో ఈ ముద్రలో కూర్చోండి కొంచెం సేపు, ఒక 5 మినిట్స్ ఈ విధంగా కూర్చుంటే మనకి ఇక్కడ మనకి 5 సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. సో కంటి సమస్య కానీ, చెవు నొప్పి కానీ, చెవు సమస్య కానీ, తర్వాత ఇక్కడ ఏమంటారంటే లింఫాటిక్ సిస్టమ్, ఇక్కడ డ్రైనేజ్, సో ఈ నోస్కి సంబంధించిన సైనస్ ప్రాబ్లం కానీ అలాంటివి కూడా క్లియర్ అయిపోతాయి. అట్లానే ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్ వస్తే అది కూడా క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే పంటి సమస్య, అంటే పళ్ళు ఇక్కడ ఏమంటారంటే క్యావిటీస్ ఉన్నా, అలాగే ఎనామిల్ పోయినా, తర్వాత పంటికి విపరీతమైన పుప్పు పళ్ళు అవి వస్తాయి కదా, అవి రాకుండా, అలా పంటి నొప్పి క్లియర్ అవ్వడానికి, నోటి దుర్వాసన అంటారు కదా, ఆ నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. సో రోజు కూడా ఈ ముద్రలో ఉంటే కనుక చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. డైలీ ఒక 5 మినిట్స్ ఈ విధంగా కూర్చోండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం సేపు వాటర్ తాగిన తర్వాత ఈ విధంగా కూర్చోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ చేతుల వేళ్ళలోనే మనకి ఇక్కడ పంచభూతాలు, అలాగే ఏంటంటే ఓవరాల్గా మనకి 7 చక్రాస్. సో చక్రాస్ వచ్చేసి మనకి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆగ్నేయ చక్ర, సహస్రం. ఈ 7 చక్రాస్ ఏవైతే ఉంటాయో మనకి చేతిలో వేళ్ళలోనే బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఏంటంటే చాలా సింపుల్ థింగ్ ఏంటంటే ఈ అద్భుతమైనటువంటి చేతుల్లోని మనము ఈ టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్స్ అన్నకి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. సో డైలీ ఏంటంటే ఈ టిప్స్ని బాగా ఇట్లాగా ప్రెస్ చేయడం, ఓకేనా. బాగా ప్రెస్ చేయడం ఇలా బాగా, ఓకేనా. కావాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ ఏదైనా తీసుకొని, అలాగే సిసిమమ్ ఆయిల్, అంటే ఇక్కడ నువ్వుల నూనె ఏదైనా తీసుకొని ఇట్లా చక్కగా ప్రెస్ చేయడం, ఓకేనా. ముందుకి వెనక్కి రెండింటికి కూడా ప్రెస్ చేయడం బాగా. సో ఇవేమవుతుందంటే నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి నర్వ్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో 72,000 నార్లు తనకి నర్వ్స్ అన్నీ కూడా చక్కగా ఏమవుతుందంటే బ్లాకేజెస్ ఏమైనా కూడా క్లియర్ అయిపోతాయి కూడా. సో ఈ విధంగా చక్కగా చేసుకోవడం, ఓకే. సో ప్రతిదీ కూడా ఈ విధంగా చాలా సింపుల్, రోజు కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7 చక్రాస్ ఏవైతే ఉంటాయో మనకి 7 చక్రాలు, అవి కూడా ఇంటర్నల్గా కూడా కలర్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ప్రతి చక్రాకి ఒక కలర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్తాను. మూలాధార కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, సర్క్యులేటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా బాగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అట్లానే ఇక్కడ వచ్చేసి సెకండ్ థింగ్ అంటే సాక్రల్ చక్ర, అంటే ఏంటి ఎండోక్రైన్ గ్లాండ్స్. మనకి పర్టికులర్గా ఏంటంటే మనకి ఓవరాల్గా ఎండోక్రైన్ గ్లాండ్స్లో మనకి ఇక్కడ ఎడ్రినల్ గ్లాండ్ అవి మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఎడ్రినల్ గ్లాండ్, ఈ సాక్రల్ చక్ర, సెకండ్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలరు. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఫంక్షనింగ్ అది బాగా జరుగుతుంది. అది మెయిల్ కానీ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ మూలాధారంలో పర్టికులర్గా మనకి సయాటిక పెయిన్ కానీ, బ్యాక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, బ్యాక్ సంబంధం రూట్ అంటే ఇక్కడ ఏమంటారంటే పర్టికులర్గా మనకి ఏవైనా సరే
ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. సో బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్ కానీ, తర్వాత పర్టికులర్గా ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్నా కూడా లోవర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అలాగే కాన్స్టిపేషను ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి ఏమవుతుందంటే తిమ్మిర్లు పడతాయి బాడీలో. ఆ తిమ్మిర్లు తర్వాత లేవంగానే లేవలేకపోవడము, కాలికి సంబంధించిన ఇష్యూస్ అవన్నీ కూడా ఈ క్లియర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సాక్రల్ చక్రాకి మనకి ఓవరాల్గా ఫీమేల్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. కలర్ వచ్చేసి ఎల్లో కలరు. థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ సోలార్ ప్లెక్సస్ అంటారు, మణిపూరక కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్. సో మనకి స్టమక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో పర్టికులర్గా మనకి ఇక్కడ డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, అబ్జార్ప్షన్ ప్రాపర్గా లేకపోయినా, అలాగే డయాబెటిక్ సంబంధించిన ఇష్యూస్ చాలా మందికి ఏంటంటే ప్యాన్క్రియాస్ ఐలెట్స్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోయినా, ఇన్సులిన్ అన్నది బ్యాలెన్స్డ్గా వెళ్ళకపోయినా బాడీలో, సో ఇవన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటుంది. అలాగే కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎల్లో కలర్, అలాగే మనకి ముఖ్యంగా ఏంటంటే కాన్స్టిపేషను, అలాగే పైల్స్ లాంటివి కూడా ఈజీగా క్లియర్ అవుతాయి అన్నమాట ఈ సోలార్ ప్లెక్సస్ అనేటువంటి పాయింట్. అది నెక్స్ట్ వచ్చేసి మనకి అనహత చక్ర. అనహత చక్ర అనేది మనకి హార్ట్ చక్ర అని కూడా అంటారు. కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ కూడా చక్కగా ఎనర్జీస్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ముఖ్యంగా హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్, సర్క్యులేటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఆర్టరీస్ వీన్స్ ఫంక్షనింగ్ బాగా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా ఏంటంటే హార్ట్ కి సంబంధించినటువంటి ఇమోషనల్ గా ఎఫెక్ట్ అయినటువంటి ఏ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లంగ్స్ అంటే ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్, థైమస్ గ్లాండ్ ఏదైతే అది చక్కగా ఫంక్షనింగ్ జరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ దానికి ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, బ్రీదింగ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో అందుకే అనహత చక్ర చక్కగా మనకి ఇక్కడ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి విశుద్ధి చక్ర. విశుద్ధి చక్ర అంటే థ్రోట్ చక్ర అంటారు. దీని కలర్ వచ్చేసి మనకి బ్లూ కలరు. సో మనకి థైరాయిడ్, హైపోథైరాయిడ్ సంబంధించిన ఇష్యూస్, అలాగే థ్రోట్ ఫ్రీక్వెంట్గా ఏంటంటే గొంతుకులో ఏదో ఇబ్బంది పడతా ఉండడము, తాగేటప్పుడు తినేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉండడము, టాన్సిల్స్ లాంటివి రావడం, ఇవన్నీ కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు అన్నమాట. సో ఈ థ్రోట్కి సంబంధించిన ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా కూడా గోయిటర్ లాంటివి కూడా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మెయిన్గా మనకి అనహత చక్ర, విశుద్ధి చక్ర తాలూకుది. అలాగే చక్కగా పిల్లలకి పర్టికులర్గా చదువు బాగా రావడానికి కూడా ఈ విశుద్ధి చక్ర అనేది ఇంపార్టెంట్. సో ఈ అద్భుతమైనటువంటి మనము ఈ మసాజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ అనహత విశుద్ధి చక్ర కూడా యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ఐ చక్ర. సో ఇక్కడ మనకి సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి, మనకి ఐస్, నోసు, ఇయర్స్, మౌత్, టంగ్, ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో చక్కగా ఫంక్షన్ అవ్వడానికి, ఫేస్ మజిల్స్ ఏవైతే ఉంటాయో చక్కగా యాక్టివేట్ అవ్వడానికి ఈ థర్డ్ ఐ పాయింట్. అలాగే మనకి మెమరీ ఎన్హాన్స్మెంట్కి, మెమరీ ఇంటలెక్చువల్ పవర్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, అట్లనే కంటి చూపు స్ట్రాంగ్గా ఉండడానికి మనకి ఇక్కడ థర్డ్ ఐ అనేది చాలా ఇంపార్టెంట్. సో కలర్ వచ్చేసి మనకి ఇక్కడ వైలెట్ కలర్ వస్తుంది అనమాట. సో ఇలాగా మనము ఈ అద్భుతమైనటువంటివన్నీ కూడా చక్కగా యాక్టివేట్ చేసుకోవచ్చు సింపుల్గా ఈ చేసుకోవడం వల్ల. లాస్ట్ వచ్చేసి సహస్రార పాయింట్. సహస్రార పాయింట్ అంటే ఇక్కడ మనకి క్రేనియల్ నర్వ్స్, అలాగే పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా చక్కగా ఈ యాక్టివేషన్ జరుగుతుంది. సో కలర్ వచ్చేసి వైట్ కలర్. సో ఇలాగా మనము ఈ అద్భుతమైనటువంటి సింగిల్ ముద్రను కనుక మనం వేసుకొని కూర్చొని, అలాగే ఇప్పుడు మీకు ఇందాక సైనస్ ఇష్యూస్, సో ఫ్రీక్వెంట్గా మార్నింగ్ లేవగానే కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉండడం, అలాగే ఏంటంటే పట్టేసినట్టు ఉండడము గొంతుక, అలాగే ఇదంతా కూడా ఛాతీ అంతా పట్టేసినట్టు ఉండడము, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే మెయిన్గా అలర్జీస్. సో కొంతమందికి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఏదైనా తాలింపు అది వేసినా కూడా వస్తాయి. అలాగే చేంజ్ ఆఫ్ క్లైమేట్ వల్ల కూడా ఫాస్ట్గా కోల్డ్, కపతత్వాన్ని యాక్టివేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో డైలీ ఏంటంటే సింపుల్ థింగ్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. చక్కగా ఈ ప్లేసెస్ లో చక్కగా మసాజ్ చేసుకోవడం. సో ఇక్కడ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ అలాగే మనకి ఇక్కడ అంటే క్లైమేట్ కూడా చేంజ్ అయింది, మనకి ఇక్కడ కార్తీక మాసం కూడా వచ్చింది. సో మనకి ఇక్కడ వెదర్ అంతా కూడా మనకి కోల్డ్గా ఉంటుంది కదా, వింటర్ వచ్చింది కాబట్టి. సో ఈ రోజు కూడా ఇవి చేసుకోవడం వల్ల చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో చాలా బెటర్గా పనిచేస్తుంది. ఇది ఇలా జస్ట్ మసాజ్ చేసుకోండి. అట్లానే మసాజ్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఈ ముద్రలో కూర్చోండి. ఓకేనా? ఇదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఓవరాల్ బాడీని అంటే 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఈ విధంగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఇలా చక్కగా ఉంటే ఆటోమేటిక్గా డే అంతా
అంతా కూడా యాక్టివ్గా ఉంచుతుంది, బాడీ అంతా కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, మనకి ఓవరాల్ ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, గ్లాండ్స్ అన్ని కూడా పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ హైపోథైరాయిడ్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫంక్షన్ అవుతాయి. చక్రాస్లో కానీ మనకి అడ్రినల్ గ్లాండ్, ఓకేనా, ఇవన్నీ కూడా మనకి బాగా పనిచేస్తాయి అన్నమాట. సో మనకి ఓవరాల్గా సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. అట్లానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డైలీ కూడా తినే ముందు అంటే భోజనం చేసే ముందు మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భోజనం చేసిన ఒక 2 minutes ముందు చక్కగా ఈ ప్లేస్లో ఇక్కడ చూస్తున్నారు కదా, మూసుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్స్ ఇక్కడ గవర్నింగ్ వెజల్ పాయింట్ అని చెప్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లైన్లో వస్తుంది. సో సింపుల్ థింగ్ ఏం లేదు, ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసి అలా వదిలిపెట్టండి, ప్రెస్ చేసి వదిలిపెట్టండి. కొంచెంసేపు ఇలా చేయడం వల్ల మనకి అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది, బాడీలో కూడా తిన్న ఆహారం ఈజీగా అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా బాడీస్ కూడా చక్కగా సెట్ అవుతుంది. అట్లానే మనకి ఈ ఏవైతే ఉంటాయో ఫంక్షనింగ్ ఏదైతే ఉందో బాడీ ఫంక్షన్ కూడా బాగా జరుగుతుంది, మెటబాలిక్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అట్లానే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్గా ఈ మనకి ఇక్కడ కాలర్ మజిల్స్ అంటారు, కాలర్ ఈ ప్లేస్లో ఇక్కడ ఎమోషనల్ బ్యాగేజెస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. సో ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోండి. సో డైలీ కూడా కొంచెం సేపు ఈ విధంగా జస్ట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పొజిషన్లో ఏ విధంగా ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి ఎమోషనల్ అంటే భయము, బాధ, దుఃఖము, అలాగే ఏంటంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఫియర్తో ఉంటుంది కదా, ఫియర్. సో ఇదేమవుతుందంటే మనకి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఫియర్ కూడా మనకి ఎక్కువగా స్ట్రెస్ హార్మోన్స్, ఇక్కడ కార్టిసోల్, ఎడినోసైన్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్, ఆ స్ట్రెస్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము చక్కగా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే డైలీ ఇలా చేయడం వల్ల మనకి ఇమోషనల్ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవచ్చు, బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో చాలా సింపుల్ థింగ్ ఏంటి, ఇక్కడ చూస్తారు కదా కాలర్ మజిల్స్, మీకు ఒకసారి చూపిస్తాను కరెక్ట్గా ఈ పాయింట్, ఓకేనా, కాలర్ బోన్ దగ్గర వచ్చేటువంటి కింద బాటము మనకి ఈ పాయింట్స్ వస్తాయి. చాలా బాగా పనిచేస్తుంది. లేదంటే ఇలా ట్యాపింగ్ కూడా చేసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలాగా ఓకే ఇలా కూడా చేసుకోవచ్చు, జస్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఈజీగా చేసుకోవడానికి. డైలీ ఈ విధంగా చేసుకోవడం వల్ల లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నటువంటి బ్యాగేజెస్, ఎమోషనల్ బ్యాగేజెస్, భయము, బాధ, దుఃఖము, ఎలాంటి కూడా పాత పరిమితమైనటువంటి అపరాధ భావాలు, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా ఈజీగా వ్యానిష్ అయిపోతాయి, అంటే క్లియర్ అయిపోతాయి, డిలీట్ అయిపోతాయి, క్లియర్ అయిపోతాయి. సో మనసులో కూడా సంకల్పం ఏంటంటే ఏవైనా సరే మనం చేసుకునేటప్పుడు మనసులో సంకల్పం ఏంటంటే ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మొత్తం ఈ రోజుతో అంతా కూడా క్లియర్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అని మనసులో అనుకోండి. సో ఈ విధంగా చక్కగా అనుకోండి, చేసుకోండి. ట్యాపింగ్ అయినా చేసుకోవచ్చు, ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ, ఇమ్యూన్ సెల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎప్పుడు కూడా ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. సో ఫ్రీ రాడికల్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా సెంటర్ పాయింట్, ఇక్కడ కరెక్ట్గా మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ వస్తుందండి. ఇక్కడ చూడండి క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో డైలీ కూడా ఇలా ప్రెస్ చేయడం, ఓకేనా. సో డైలీ మార్నింగ్ రొటీన్లో ఇవి కనుక మీరు రోజు పాటిస్తే 100% 111% మీకు కంప్లీట్గా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా స్ట్రాంగ్గా ఉంటారు. సో హ్యాపీగా ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే, ఎందుకంటే ఇది అందరికీ కూడా షేర్ చేయడం వల్ల కూడా మీరు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు ఉంటారు, అలాగే వాళ్ళు అన్ని రకాలుగా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా చేస్తారు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.